ఇంత పెద్ద కాంగ్రెస్ ఇచ్చిన డెమోక్రసీలో మాట్లాడకపోతే ఎట్లా? ఇంత పెద్ద తెలంగాణ డెమోక్రసీ లేని తెలంగాణ ప్రాంతంలో ఇంత పూర్తి స్వేచ్ఛని చేసినాం మేము. రేవంత్ రెడ్డి రాగానే ఏమో చేస్తే ఏం చేసాడు? ఏమన్నా అంటున్నాడు? ఏమన్నా వదిలేసాడు కదా, ఏముంది? పోండి, ఏమన్నా మాట్లాడుకోపోండి, ఆడ కూర్చోండి. ఇందిరా పార్క్ కూడా వదిలేసినాము, ఫ్రీగా కూర్చోండి, చెప్పుకోండి. నేనేమంటున్నానంటే ప్రతాప్, నువ్వు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇచ్చేసేయండి. మీరు బ్రేకింగ్లు వేస్తారు కదా, పంచాయతీ ఏముంది? నేను ఒకటే మాట చెప్తున్నా, ఇదంతా కూడా క్రికెట్ టీం, కబడ్డీ టీం, ఖోఖో టీం అనుకోండి. ఇదిగా అంతా యునైటెడ్గా ఆడుతున్నారు ఆట. కెప్టెన్ ఆయననే, కెప్టెన్ రేవంత్ రెడ్డి. ఇలా ఇంకా దాంట్లో కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇక అనుమానాలు 1,00,000 వస్తాయి చాలామందికి, మీడియా కూడా 1,00,000 అనుమానాలు వస్తాయి. తప్పు లేదు, మీ అనుమానాలు తప్పు లేదు, మీరు అడుగుడు తప్పు లేదు. మేము సవరణ చేస్తున్నాం కదా, ఏమి ఇబ్బంది, అట్లేం ఇబ్బంది ఏం లేదు. టీం ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు, డిసప్పాయింట్ లేదు, చాలా క్లారిటీగా ఉన్నది, ఇబ్బంది లేదు. కరెక్ట్ అని ఇప్పుడు దాంట్లో పోతే ఇది లేదు. నేను ఏమంటున్నా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి శాఖపరమైనటువంటి అంశం నడుస్తుంది. పిసిసి అనేది ప్యూర్లీ పొలిటికల్ అంశం. నేను మళ్ళీ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తప్పకుండా పిసిసి ప్రెసిడెంట్ విషయంలో నేను స్పందిస్తాను మళ్ళీ మీకు. ఓకే, క్లోజ్ చేయాలా లేదా చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి సాఫీగా నడుస్తుంది, నడవనివ్వండి. మీడియాకి ఏమంటే సింపుల్ మ్యాటరు, సింపులే. ఏమన్నా ఉంటే ఇచ్చేసేయండి, క్లియర్, క్లోజ్, సబ్జెక్టే క్లోజ్ అవుతుంది కదా.